హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. మనకి ఏపీపీఎస్సీ నుంచి అధికారికంగా రిజల్ట్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ముందుగా మరి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు, ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి సో హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. మీరు కేవలం విజయానికి ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. సో హార్డ్ వర్క్ చేయండి, తప్పకుండా మీకు మంచి జాబ్ అయితే వస్తుందండి, లైఫ్లో సెట్ అయిపోవచ్చు. ఓకేనా. సో మనం తయారు చేయించినటువంటి ఆన్లైన్ క్లాసెస్, అంతేకాకుండా మన మోడల్ పేపర్స్ ముఖ్యంగా స్టూడెంట్స్కి చాలా బాగా యూస్ఫుల్ అయ్యాయండి. చాలామంది అయితే కామెంట్ రూపంలో తెలియజేశారు నిన్న సో మన గ్రూప్లో. ఓకేనా. ఇంకెవరైనా కూడా మన మోడల్ పేపర్స్ కానీ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు లేదా ఆన్లైన్ కోర్స్ కానీ తీసుకోవాలనుకుంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉందండి. సో ఉపయోగించుకోండి, మంచి అవకాశం. చాలా చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయండి, చాలా తక్కువ కాస్ట్లో. సో చాలా క్వాలిటేటివ్ మెటీరియల్ అయితే అందచేయడము జరుగుతుంది. ఓకేనా. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జూనియర్ అసిస్టెంట్ జిల్లాల వారీగా కట్ ఆఫ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చాలామంది అడుగుతున్నారు, ఇండివిజువల్ మార్క్స్ అనేవి వస్తాయా చూద్దాం. మా కేటగిరీ ఇవ్వలేదని కొంతమంది అభ్యర్థులు అయితే కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. ఇంకో కొంతమంది సార్ 10 మార్క్స్ వచ్చిన వారు కూడా క్వాలిఫై అయ్యారు. ఎస్, ఎవరో చూద్దాం మరి. ఓకేనా. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మరి మనం అప్డేట్ చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాల వెల్లడి. 1:15 1:15 నిష్పత్తిలో మెయిన్స్కు అభ్యర్థుల ఎంపిక. సో ఇక్కడే దెబ్బతీస్తుందండి. 1:50 ఇస్తారని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అనూహ్య రీతిలో ఇన్ని రోజులు లేట్ చేసి కూడా మరి ఏపీపీఎస్సీ 1:15 తీయడం అయితే చాలా బాధాకరంగా మనమైతే చెప్పుకోవచ్చు. అందుకే చాలామందికి అవకాశం రాలేకుండా పోయింది. ఓకేనా. రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి మరి గత జూలైలో నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు ఏవైతే ఉన్నాయో సో మరి వాటిని బుధవారం ప్రకటించింది. 2,11,341 మంది పరీక్ష రాయగా 11,574 మంది అభ్యర్థులు ప్రధాన పరీక్షకు ఎంపిక చేసినట్లుగా కార్యదర్శి అరుణ్ కుమార్ గారు వెల్లడించారు. ఒక ఉద్యోగానికి 15 మంది చొప్పున అభ్యర్థుల ఎంపిక జరిగిందని పేర్కొనడం అయితే చూడవచ్చు. ఓకేనా. మరి మెయిన్స్కు తేదీని త్వరలో ప్రకటించనున్నారు. స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా 1:50 నిష్పత్తులు మెయిన్స్ రాసేందుకు అర్హత కల్పించాలని కొందరు అభ్యర్థులు ఏపీపీఎస్సీని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే కమిషన్ నిర్ణయాన్ని అనుసరించి ప్రతి పోస్టు జరిగేలా అభ్యర్థులకు మెయిన్స్ రాసే అవకాశాన్ని కల్పించినట్లుగా తెలిపారు. ఇంకొక చాలా గుడ్ న్యూస్ ఏంటంటే త్వరలోనే గ్రూప్ 2 నోటిఫికేషన్ అంటూ మనకి ఏపీపీఎస్సీ అధికారికంగా ప్రకటించడాన్ని చూడవచ్చు. గ్రూప్ 2 నోటిఫికేషన్ 10 రోజుల్లోనే వెలువడనుంది. ప్రస్తుత గ్రూప్ 2 సిలబస్ అలాగే కొనసాగిస్తూ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్, గుడ్ న్యూస్ అండి, సిలబస్ కూడా అదే విధంగా కొనసాగిస్తారట. మరి గుడ్ న్యూస్. మరి ఈ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ విధానంలో మార్పులు చేయాలని కమిషన్ భావిస్తుంది. ఈ మేరకు కమిషన్ చర్చించి ఆమోదించి ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి. సో వీటికి ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా మరైతే ఇక్కడ ఏపీపీఎస్సీ వర్గాలు తెలపడం అయితే జరిగింది. సో ఇక్కడ కూడా సేమ్ ఇచ్చారు. సో మనము అఫీషియల్ అయితే చూద్దాము వెబ్ నోట్. సో ఫ్రెండ్స్, ఇది జిల్లాల వారీగా ప్రకటించినటువంటి వివరాలండి. సో మరి 81.67 అండి, శ్రీకాకుళంలో హైయెస్ట్గా మనమైతే చెప్పుకోవచ్చు. సో ఏ కేటగిరీ వారికి ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అయినట్లుగా మనకైతే ఇక్కడ తెలియజేశారు. సో ఇక్కడ అందరికంటే చాలా తక్కువగా క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరంటే ఎస్సీ క్యాండిడేట్స్ అండి. ఎస్సీ క్యాండిడేట్స్ జస్ట్ 48 ఏమో క్వాలిఫై అయ్యారండి, అంతే, అంతకంటే ఎక్కువ అవ్వలేదు అన్నట్లుగా మనమైతే చూసుకోవచ్చు. సో బీసీఏ అభ్యర్థులకు 81.67, బీసీబీ 81.67, బీసీసీ 44.67, బీసీడీ ఉమెన్ 81.67, బీసీఈ ఉమెన్ 39.33, ఎస్సీ 71, ఎస్టీ 60. పిహెచ్ అభ్యర్థులు చూడండి ఫ్రెండ్స్, చాలామంది ఈ కామెంట్ పెట్టారు నాకు, 4.33 మార్కులు వచ్చినా కూడా క్వాలిఫై అయ్యండి. పిహెచ్ అభ్యర్థులు 10.33, ఎందుకంటే వారికి రిజర్వేషన్ కదండి. ఎవరికైతే పిహెచ్ అభ్యర్థులు కేటాయించిన ఏవైతే వేకెన్సీస్ ఉంటాయో అవి వారికి మాత్రమే, వేరే వారికి ఇవ్వడానికి లేదు. కాబట్టి ఎన్ని మార్కులు వచ్చినా కూడా వారిని అయితే తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ విజయనగరంలో 81.67 మార్కులు అండి, 81.67 ఎక్కువనే ఉన్నట్లుగా అయితే ఇక్కడ తెలుస్తుంది. సో అన్ని కేటగిరీల వారికి ఇచ్చారు. పిహెచ్ అభ్యర్థులు కూడా చాలా తక్కువ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్.
నెక్స్ట్ విశాఖపట్నం కనుక చూసినట్లయితే 79 హైయెస్ట్గా మనమైతే చెప్పుకోవచ్చు, 79. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి 76.33. నెక్స్ట్ వెస్ట్ గోదావరి 72.67, కృష్ణా 72.33, గుంటూరు 74 అండ్ ప్రకాశం 75.33, పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్టిక్ వచ్చేసి 72.33. నెక్స్ట్ చిత్తూరు 69 అండి, అతి తక్కువ ఉంది ఇక్కడ, 69 మాత్రమే. చిత్తూరులో రాసిన వారి అభ్యర్థులు చాలా తక్కువ ఉంది. 73.33 అనంతపురము, కర్నూలు 78.68. కొంతమంది కర్నూలు లేదు అని అడిగారు, లిస్టు ఉందండి, సరే క్లియర్గా చూడండి, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. వైఎస్ఆర్ కడప 74.33. చూడండి ఇక్కడ మైనస్ మార్కులు వచ్చిన వారికి కూడా పిహెచ్ అభ్యర్థులకు అయితే అవకాశం కల్పించారు, ఎందుకంటే నెగిటివ్ ఉంది కదా అలా. సో ఈ విధంగా మరి మనకు లిస్టులు అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్, కట్ ఆఫ్ మార్క్స్. అయితే కొంతమంది అడుగుతున్నారు, సరే ఇండివిజువల్ మార్క్స్ అనేవి ఇస్తారా? సో మ్యాక్సిమం ఇవ్వకపోవచ్చండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ లిస్ట్ ఇచ్చారు, ఓకేనా. లిస్ట్లో మన నేమ్ ఉంటే మనం క్వాలిఫై అయినట్టు, అంతే సింపుల్. ఇండివిజువల్ మార్క్స్ అయితే ఇక ఇవ్వకపోవచ్చు, ఓకేనా. ఎవరైతే మరి క్వాలిఫై అయ్యారో ఆ క్వాలిఫై లిస్ట్ అయితే పెట్టారు, నేను లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ హాల్ టికెట్ నెంబర్స్లో మీ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీ నంబర్ కనుక ఉందనుకోండి మీరు క్వాలిఫై అయినట్లే, ఓకేనా. సో గైస్ ఇది మరి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. మన యాప్లో కోర్స్ ఉంది, మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి. సో చాలా హార్డ్ అయితే ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. ఒక అడుగు ముందుకేసారు, ఇంకొక అడుగు మాత్రమే ఉందండి మెయిన్స్కి, అది క్వాలిఫై అయితే సో మీరైతే 30 ఇయర్స్ వరకు కూడా, ఒకవేళ మీ ఏజ్ని బట్టి 30 to 35 ఇయర్స్ వరకు కూడా మీరైతే హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు, ఓకేనా. చాలా మంచి ఉద్యోగాలు అండి జూనియర్ అసిస్టెంట్, ఇందులో ప్రమోషన్స్ కూడా చాలా బాగుంటాయి. సో గైస్ మరి ఇది అప్డేట్, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అనేది అప్డేట్ చేయండి. చాలా తక్కువ మందికి అయితే ఇది మాత్రం నిజం, 1:50 కనుక తీస్తే చాలా మందికి అవకాశం ఉండేదండి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే 1:15 అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి. నెక్స్ట్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి అందుకే 1:50 తీసినట్లుగా అయితే ఇక్కడ తెలుస్తుంది, ఓకేనా. ఎందుకు 1:15 తీశారంటే, సో గైస్ మరి ఇటీవల టెట్ ఎగ్జామ్లో అంత అస్తవ్యస్తమైందండి సిబిటి వల్ల చాలా అస్తవ్యస్తమైంది. అంటే అభ్యర్థులు ఎక్కువ అవుతున్న కొద్దీ ఈ యొక్క అవి సరిపోవాలి కదండి, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోవాలి కదా, అది లేక చాలా ఇబ్బందులు పడి వేరే స్టేట్లో కూడా ఇచ్చారు. కాబట్టి ఇక్కడ కూడా అది జరగకుండా ఉండాలని చెప్పేసి 1:15 తీసుకొని సో అభ్యర్థులకైతే మరి ఆన్లైన్లోనే పరీక్ష అయితే ఈసారి నిర్వహిస్తారు, ఓకే. సో కరెంట్ అఫైర్స్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, జనవరి నుంచి తప్పకుండా మనం ఫాలో అవ్వాల్సి అయితే ఉంటుంది. సో తీసుకోవడానికైతే ట్రై చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ కోరుకుంటున్నాను. సో గైస్ మరి ఈరోజు అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు 15 కంటే ఎక్కువ మార్కులు అందజేసేటువంటి టాపిక్ కరెంట్ అఫైర్స్. సో మెయిన్గా మన కరెంట్ అఫైర్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే 20 కంటే ఎక్కువ మార్కులు అయితే సాధించవచ్చు. మరి ఈ రోజు ఆఫర్లో భాగంగా 2021 జనవరి నుంచి 2022 సెప్టెంబర్ వరకు ప్రజెంట్ మంత్ వరకు అయితే అందచేయడం జరుగుతుందండి. సో మొత్తము ఆల్మోస్ట్ ఒక 22 మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే మీకు అందుతాయండి. డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, స్టాటిక్ జీకే ఉంటుంది, అంతేకాకుండా ప్రతిరోజు 20 క్వశ్చన్స్తో పాటు మొత్తం 20,000 వరకు జనరల్ స్టడీస్ బిట్స్ అయితే అందజేస్తున్నాను, ఓకేనా. చాలా మంచి అవకాశం అండి. సో 10 రూపీస్ కూడా ఒక మంత్ మ్యాగజైన్కి పడదు మీకు, ఓకే. మరి కావాలనుకున్నవారు 9030362853 అనేటువంటి నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి మీరైతే పొందవచ్చు, లేదా మన యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ మీరు కొనుగోలు చేయవచ్చు, ఓకే. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి సో జాబ్ ఆస్పైరెంట్స్కి చాలా అంటే చాలా మంచి అవకాశాన్ని మీ ముందుకు తీసుకొచ్చానండి. మరి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర, మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర కంప్లీట్గా చాప్టర్ వైజ్ ఉంటాయండి. గ్రూప్స్ లెవెల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అంతేకాకుండా సచివాలయం అభ్యర్థులకు, పోలీస్ అభ్యర్థులకు చాలా పర్ఫెక్ట్గా యూజ్ అయ్యేటువంటి టాపిక్ అండి. మనకు ఏపీ హిస్టరీ నుంచి దాదాపుగా 15 క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అండి, ఓకేనా. కాబట్టి సో దీనికోసం చాప్టర్ వైజ్ బిట్స్ అయితే 1500 ఉంటాయండి. ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా 750 బిట్స్ ఉంటాయి.
గ్రూప్ 1, 2, 3, 4 పోలీస్ అండ్ సచివాలయం అందరికీ కూడా ఉపయోగపడతాయండి. ఇవి కంప్లీట్గా తెలుగు అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని తయారు చేయడం అయితే జరిగిందండి. కంప్లీట్గా ప్రొఫెషనల్ చేశారు దీన్ని. ఓకేనా. మరి కావాలనుకున్న వారు 170 రూపీస్ అండి ఇది. సో కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని సేమ్ నెంబర్ వాట్సాప్కి పంపిస్తే మీకు విత్ ఇన్ 1 అవర్లో పీడిఎఫ్ పంపడం జరుగుతుంది. దీన్ని మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు, లేదా వీడియో డిస్క్రిప్షన్లో మన యాప్ ఇస్తానండి, యాప్లో కూడా పీడిఎఫ్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా మీరు కొనుగోలు చేయవచ్చు. ఓకేనా. చాలా మంచి అవకాశం అండి, ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందండి. సో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాము మన ఛానల్లోనే మొదటిసారిగా, మరి అందరూ కూడా గమనించాలి. మరి 92 పోస్టులకు గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ మరో 17 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసినట్లుగా మనకైతే తెలుస్తుందండి. సో ఇక్కడ బ్రేకింగ్ న్యూస్లో భాగంగా అయితే చూడవచ్చు, ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్. ఏపీ 92 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లుగా ఇక్కడ కూడా తెలియజేశారు. మరి నవంబర్ 2 నుంచి 22 వరకు దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. సో దీనికి సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్ మనకు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారండి. సో అది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. వన్స్ రిలీజ్ అయిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ A to Z అన్నీ కూడా మీకు తెలియజేస్తాను. అంతేకాకుండా ఏపీపీఎస్సీ మరి వయోపరిమితిని కూడా పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసిందండి, జీవో విడుదల చేసింది. దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దీనికి సంబంధించి మరి మీరు ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.